మా కులదేవత వాసవి మాతకు జై. మా అమ్మవారికి ఈరోజు అన్ని అగ్ని ప్రదక్షిణ. మాకు గోత్రం 108 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాలను బట్టి కుంకుమార్చన, గుళ్ళో స్వామివారి సహస్రనామావళి, మిగతా తదనం పూజ అంతా జరిపించారు స్వామివారి. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణం రోజు అండి. ఈరోజు విశిష్టత ఏమంటే, మా అమ్మవారు ఈరోజు గుండ ప్రవేశం చేశారు. గుండ ప్రవేశం చేయడానికి కారణం ఏమంటే, ఒక రాజు అమ్మవారిని కామదృష్టితో చూశారు. అమ్మవారికి అది నచ్చక అమ్మవారు ఈరోజు ఆత్మార్పణం అని తన దేహాన్ని తనను అమ్మవారి అగ్నిదేవునికి ఆహుతి చేసుకున్నారు. ఈరోజు విశిష్టత అయితే అదే ఆత్మార్పణము. ఇంకా ఇవాళ ఆత్మార్పణం సందర్భంగా మేము ఇవాళ అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చన పూజ అన్నీ చేసుకుందాం. ఇట్లు మీ శ్రమ. అమ్మవారి ఆత్మ భగవంతుల్లోకి లీనమైనప్పుడు ఆమె ఆది పరాశక్తి అవతారం అని ధర్మాన్ని కాపాడడానికి, స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడడానికే ఆమె ఇలా ఆత్మ బలిదానం చేయడం జరిగిందని అందరికీ వెల్లడించినారు. అప్పుడు అమ్మవారి ఎంత 108 గోత్రాలు గల వాళ్ళు అమ్మవారితో పాటు ఆహుతి అయినారు. ఆ గోత్రింపునే ఇప్పుడు 108 గోత్రాలతో వచ్చినారు. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం. అమ్మవారి ఆత్మార్పణ దినము వైశ్య కులమందరికీ ఆమె కులమాత ఆమె ఆత్మార్పణ దినమును మన వెల్దుర్తి ఆర్యవైశ్య సంఘం తరఫున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాతకు కుంకుమార్చన నిత్య పూజలు రోజు జరుపుకుంటున్నాం. కావున అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉంటూ అమ్మవారి కృపకు మనం అందరం పాత్రలు కావాలని కానీ ఈ సందర్భముగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దినమును అధికార దినముగా ఏర్పాటు చేసుకున్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
మనం అందరం ఐకమత్యంగా ఉండి గ్రామ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మనమందరం చేయూత ఇవ్వవలైనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈసారి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వము మన వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని అఫీషియల్గా ఈరోజు ప్రకటించింది. ఈరోజు అదేవిధంగా మన వాసవి మాత పెనుగొండలో మన గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన పట్టు వస్త్రాలు మన అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇప్పటి నుంచి గవర్నమెంట్ అఫీషియల్గా ఈ రోజును గవర్నమెంట్ ప్రకటించింది. దానికి మా ఆర్యవైశ్యులు అందరము ఎంతో రుణపడి ఉన్నాము.